హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా బాగున్నారా? దేవుని సువార్తలకు వెళ్దాము ఈరోజు. దేవుడా బాగున్నారా? దేవుని బిడ్డలారా అందరూ నన్ను మర్చిపోతున్నారా ఏంటి? ఒక్కరు నేను లాంగ్ వీడియోస్ పెడితే చూస్తలేరు. అదే ఇప్పుడు ఏమైనా రీల్స్ అయి ఉండాలి, తొందరగా చూసేస్తారు కదా. ప్రార్థన చేస్తుంది మీ అబ్బాయి, ఈమె ప్రార్థన ఏమి వినాలి అన్నట్టు అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు మీ గురించి. అదే రీల్స్ అయితే వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి అయితే పెడితే ఎంత బాగా చూస్తారు, వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్. అందరికన్నా బ్యాక్ నేనే ఉన్నా, నాకు తెలుసు. మీరు నాకు ఎవరు సహకారం చేయట్లేరు, ఎవరు నాకు హెల్ప్ చేయట్లేరు. ఒక్కరు కూడా ఈమె ముందుకు రావాలి, ఈమె ముందుకు వచ్చి దేవుని ప్రార్థన చేయాలి అని ఒక్కరి మనసులో కూడా లేదు. కాబట్టి నేను ఇంకా లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేరు. నేను అనుకున్నప్పుడే ఈ పని స్టార్ట్ చేయకముందుకే అనుకున్నాను, నేను యూట్యూబ్ స్టార్ట్ ఎవరు నాకు ఫాలో చేయరు, ఎవరు నాకు సబ్స్క్రైబ్ చేయరు, నేను ఎలాగో ఒక పూర్ పీపుల్ని అలానే బతకగలుగుతా అని నేను ఇట్లా అనుకున్నా. కానీ ఇప్పుడు చాలామంది నాకు సపోర్ట్ చేశారు, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. తెలుసా, నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటే మీరేమో నా రీల్స్ చూడడమే మర్చిపోయారు కదా. ఓ చిన్న ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి అందరూ. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడు విన్న తండ్రి యెహోవా, సర్వాధికారితమైన యేసయ్యా, నా బిడ్డను ముట్టి ఆశీర్వదించుతండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నేను పరమగుడ నా తండ్రి యెహోవా యేసయ్యా, నా బిడ్డ ఏడవకుండా సాయం దయచేతండి. నేను ఈరోజు వాక్యం అందరూ వినేటట్టు చేయడానికి సాయం దయచేతండి యేసయ్యా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడే నా బిడ్డ ఏడుస్తుంది తండ్రి, నా బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో వాళ్ళని ముట్టి బలపడించేసయ్యా. వాళ్ళ కొత్త కథతో వాళ్ళ ముందుకు రావడానికి సాయం దయచేతండి. వాళ్ళని ముట్టుతండి, వాళ్ళని జీవించేసి. నేను పాపిని తండ్రి, నా పాప ప్రార్థన వినేసయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి, నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ఈ బిడ్డలను ముట్టి ఆశీర్వదించమని, ఎవరైతే నా ప్రార్థన వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నా భర్తని ముట్టి బలపడించేసాయా, నా భర్తని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఆ బిడ్డ పని చేసేటప్పుడు తనతో తోడుగా ఉండమని నేను అడుగుతున్నాను తండ్రి. నిన్ను జ్ఞాపకం తెచ్చుకోవాలి తండ్రి యేసయ్యా. నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసాయా. దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యాడని చెప్పావు తండ్రి. నాతో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను యేసయ్యా. నా అడుమడుములో, నా అనుగనులో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను యేసయ్యా. నీ ఆశీర్వాదాలు నా మీద ఎప్పటికీ ఉండేటట్టు సాయం దయచేతండి యేసయ్యా. నా ఛానల్ అందరూ ఫాలో అయ్యేటట్టు సాయం దయచేతండి. నీ ప్రార్థన ప్రతి ఒక్కరు వినడానికి సాయం దయచేతండి. నీ ప్రార్థన ప్రతి ఒక్కరు వినాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి, నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసయ్యా. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినమని. ఈ పాపి కోసం నువ్వు సిలువ భారం మోసావు తండ్రి యేసయ్యా. ఈ చిన్న ప్రార్థన తప్పుంటే నన్ను క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక వచనం అంటే ఒక పాటలో ఒక లైన్ పాడుకుందామా. ఈ జీవితం విలువైనది, మరలారా రండని సెలవహైనది, దేవుని సెలవహైనది. ఈ జీవితం విలువైనది, మరలారా రండని సెలవహైనది, దేవుని సెలవహైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలం ఉండే సిరుడెవరు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలం ఉండే సిరుడెవరు. చిన్న పెద్ద తేడలేదు మరణానికి, చిన్న పెద్ద తేడలేదు మరణానికి. కులమతాలు అడ్డం రావు శ్మశానానికి, కులమతాలు అడ్డం రావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, మరలారా రండని
సెలవహేనది, దేవుని సెలవహేనది. పాపులకు చోటు లేదు పరలోకానికి ముందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకానికి ముందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే పాపానికి మందు, యేసు రక్తమే పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల ఎందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల ఎందు. ఈ జీవితం విలువైనది, మరలారా రండని సెలవహైనది, దేవుని సెలవహైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలం ఉండే సిరుడెవరు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలం ఉండే సిరుడెవరు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కులమతాలు అడ్డం రావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, మరలారా రండని సెలవహైనది, దేవుని సెలవహైనది. సంపాదన కోసమే పుట్టలేవు నీవు, పోయేటప్పుడేది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేవు నీవు, పోయేటప్పుడేది పట్టుకొని పోవు. పోతున్న వారి నీవు చూచుటలేవా, పోతున్న వారి నీవు చూచుటలేవా. బ్రతికి ఉన్నవారు నీకు పాత్రమే కదా, బ్రతికి ఉన్నవారు నీకు పాత్రమే కదా. ఈ జీవితం విలువైనది, మరలారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ చిన్న పాటలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి సరేనా. ఈరోజు ఎందుకు కొత్తగా పాట పాడాలనిపించింది, అందుకే పాడి. రోజు ఒక కొత్త క్రియేటివిటీతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. మీ అద్భుత కార్యాలు, నా దేవుడు నాతోటి ఏ అద్భుత కార్యాలు చేపిస్తాడో నాకు తెలియదు, కానీ అందరు నా లాంగ్ వీడియోస్ చూడాలని కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. మీ ఆశీస్సులు నా మీద ఉండాలని కోరుకుంటున్నా. ఈ చిన్న ప్రార్థనలో మరియు పాటలో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి సరేనా ఫ్రెండ్స్. బాయ్. రేపు ఇంకొక పాటతో మళ్ళీ కలుసుకుందాం.